మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీరామనవమి రాబోతుంది. ఇది శ్రీరాముల వారు పుట్టినరోజు. ఈ రోజే శ్రీరాముల వారికి సీతతో కళ్యాణం జరిగినదని, ఈ రోజే రాముడి పట్టాభిషేకం కూడా జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీరామనవమి అంటే రాముడికి ఎంతో ఇష్టం. అయితే ఈ శ్రీరామనవమి వచ్చేలోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. రామనవమిలోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. శ్రీరాముడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జాతకం మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. చైత్రశుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఈ రోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రాముడు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని భక్తుల నమ్మకము. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే కావటం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజున అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుపుతారు. ఈరోజు పానకము, వడపప్పు పంచిపెడతారు. పురాణాల ప్రకారం రాముడు త్రేతాయుగానికి చెందినవారు. దాదాపు 10,000 సంవత్సరాల క్రితం ఆయన జననం జరిగిందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ సమయంలో సూర్యుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ శ్రీరామనవమిలోపు రామనామం ఎంత గొప్పదో తెలిపే ఈ కథను వింటే చాలు, శ్రీరాముల వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది. శ్రీరామనామం చాలా విలువైనది. హనుమంతుడు ఒకనాడు శ్రీరాముని వద్దకు వెళ్ళి, గురుదేవా శ్రీరామచంద్ర జగత్ ప్రభు, మీరు చాలా గొప్పవారు, కానీ ఈ లోకంలో మీకంటే గొప్పది ఇంకొకటి ఉన్నది అని పలికెను. అప్పుడు వెంటనే శ్రీరాముడు, నాకంటే గొప్పదా, అదేమిటో నాకు చెప్తావా హనుమ అని అడిగాడు. దానికి హనుమ, రామప్రభు, మీకంటే గొప్పది ఒకటి ఉంది, అదే మీ నామం అన్నాడు. శ్రీరాముడు, ఆ మాటను ఇప్పుడు రుజువు చేస్తావా హనుమ అని హనుమను అడిగాడు. ఆ మాట విన్న హనుమ, తప్పక చెప్తాను వినండి ప్రభు, మీ వల్ల అయోధ్యవాసులు తరించారు, మీ నామం వలన ముల్లోక వాసులు తరించిపోతూ ఉన్నారు, అందుకే రామ నామం మీకంటే గొప్పది అని చెప్పేశాడు. ఆంజనేయుడిలో దాగిన అపార భక్తికి శ్రీరాముడు మిగుల సంతోషించాడు. శ్రీరామచంద్రుడి యొక్క మానవ రూపాన్ని సందర్శించి ఆనాడు అయోధ్యవాసులు పుణ్యం కట్టుకున్నారు, ఆనందపడ్డారు, తరించారు. పవిత్రమైన రామనామాన్ని స్మరించి రాముని స్వరూపాన్ని భావించి తరించి ధ్యానించి ఎందరో విముక్తులయ్యారు, భవసాగరాన్ని దాటిపోతున్నారు. త్రిలోక సంచారి అయిన నారదుడు ఓసారి శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళాడు. భక్తితో నమస్కరించి, స్వామి, రామనామం మహిమ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు. అయ్యో నారద, నీకు రామనామం గురించి తెలియదా? అదిగో ఆ చెట్టు కొమ్మపై చిలుక ఉంది, అడుగు అని చెప్పాడు శ్రీహరి. ఆ ఆజ్ఞను శిరసావహించి నారదుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు నారదుడు, ఓ చిలుక, రామ అంటే నీకు అర్థం తెలుసా అని ప్రశ్నించాడు. రామ అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలుక చెట్టుపై నుంచి కింద పడి ప్రాణం విడిచింది. అదేంటి, రామ అంటే అర్థం ప్రాణం పోవటమా, ఇలా జరిగిందేంటని మళ్ళీ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మీరు చెప్పినట్లే చిలుకలను అడిగితే అది వెంటనే కింద పడి ప్రాణం వదిలింది. ఆ చిలుక చావుకు నేను కారకుడను, ఎంత పాపం చేశానని బాధపడ్డాడు. ఓదార్చిన నారాయణుడు, బాధపడుకు నారదా, భూలోకంలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఓ ఆవుకు దూడ పుట్టింది, వెళ్ళి ఆ దూడను అడుగు అన్నాడు. సరే అని చెప్పినప్పటికీ నారదుడికి మనసులో భయం వేసింది. చిలుకలాగానే ఆవు దూడ కూడా చనిపోతే ఆ యజమాని తనను కొరడా పట్టుకొని కొడతాడేమో అనుకుంటూ వెళ్ళాడు. ఏదైనా గాని రామనామం మహిమ అర్థం తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఆ దూడ దగ్గరకు వెళ్ళి, ఓ దూడ,
రామ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు. తక్షణమే ఆ దూడ కూడా ప్రాణం విడుస్తుంది. అనుకుందంతా అయిందనుకున్న నారదుడు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. మళ్ళీ నారాయణుడిని వద్దకు వెళ్ళి, స్వామి, ఆవు దూడకు కూడా చిలుకకు పట్టిన గతే పట్టింది, దీని అర్థం ఇంతేనా అని అడిగాడు. అప్పుడు విష్ణువు, నారద, ఇప్పుడే ఓ మహారాజుకు లేకలేక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుని అడుగు అన్నాడు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరాడు. కానీ కొంత దూరం పోయి వెనుకకు తిరిగి వచ్చాడు. ఆ చిలుకకు దూడకు ఎవ్వరూ లేరు కాబట్టి నాకేం కాలేదు, కానీ ఇప్పుడు ఆ రాకుమారుడికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి? నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుందంటూనే, సరే ఏం జరిగినా అంతా నీదే భారం అనుకుంటూ రాజ్యానికి వెళతాడు. వారసుడు పుట్టినందుకు సంతోషించిన ఆ రాజు నారదుడిని చూసి సకల మర్యాదలతో ఆహ్వానం పలుకుతాడు. మీరు మంచి సమయానికి వచ్చారు. లేక నాకు కుమారుడు జన్మించాడు, మీరు ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు. లోపల భయం ఉన్నప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ రాకుమారుడిని చేతిలోనికి తీసుకుంటాడు నారదుడు. తన సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైందనుకుని, నాయన రాజకుమార, శతమానం భవతి అంటూ వేద మంత్రాలను చదువుతూ మంత్రాలతో కలిసి పోయేటట్లుగా సంస్కృతంలో, ఓ రాజకుమార, రామ అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే రాజకుమారుడు నవ్వుతూ ఉంటాడు. అమ్మయ్య, బతికిపోయాను, రాకుమారుడికి ఏం కాలేదని అనుకుంటూ ఉంటాడు నారదుడు. అప్పుడు ఆ చిన్నారి ఇలా చెప్తాడు. బ్రహ్మ మానసపుత్ర, సర్వం తెలిసిన మీకు రామనామం అర్థం మహిమ తెలియదా? నేను చెట్టు మీద చిలుకగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఒకసారి రామనామం వినేసరికి నా జన్మ సార్థకమయ్యింది. వెంటనే దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుని ఇంట ఆవుదూడనై పుట్టాను. మీరు అక్కడికి కూడా వచ్చి అదే ప్రశ్న వేశారు. రెండవసారి రామనామం విని ఆ జన్మను కూడా విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు. పక్షి, ఆవుదూడ, రాకుమారుడు అంటే రామనామ శ్రవణంలోనే ఇంత మహిమ ఉంటే రామనామ కీర్తనం వల్ల ముక్తి కలుగుతుందనటంలో సందేహం లేదంటారు పండితులు. అందుకే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పొందామని, ఈ జన్మలో అంతఃకరణ శుద్ధికి మరుజన్మ లేకుండా ఉండేందుకు రామనామ కీర్తనం చెయ్యాలి. ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే శ్రీరామ నవమిలోపు సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది? అసలు శివధనస్సు, విష్ణు ధనస్సులు ఎలా వచ్చాయి? అవి ఎక్కడ ఉన్నాయో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది. అయోధ్యను పాలించే రఘువంశరాజు దశరథుడికి సంతానం లేకపోవటంతో రాజగురువు అయిన వశిష్ఠ మహర్షి సూచనతో పుత్ర కామేష్టి యాగం నిర్వహించారు. యాగానికి ప్రసన్నమైన దేవతలు ఓ పాయస పాత్రను దశరథుడికి ప్రసాదించారు. ఆ పాత్రలోని పాయసాన్ని 3 భాగాలు చేసిన దశరథుడు తన భార్యలైన ముగ్గురికి, కౌసల్య, సుమిత్ర, కైకేయులకు అందజేశాడు. ఓ శుభముహూర్తాన ముగ్గురు రాణులు కూడా గర్భం దాల్చగా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు వారు జన్మనిచ్చారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వది రామావతారం. శ్రీరాముడు పెరిగి పెద్దవాడై శివధనుస్సును విడిచి సీతను కళ్యాణం చేసుకున్నాడు. ఆ శివధనుస్సుకు సంబంధించిన కథను ఇప్పుడు మనం విందాము. శివుడు త్రిపుర సుందరుడిని సంహరించటం కోసం శివధనుస్సును సృష్టించాడు. శ్రీ మహావిష్ణువు దగ్గర విష్ణు ధనస్సు ఉంది. బ్రహ్మదేవుడికి ఒక సందర్భంలో విష్ణువుకి శివుడికి మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావించి సృష్టికర్త అయిన బ్రహ్మ ఇద్దరి మధ్య యుద్ధం జరిగేలాగా చేశాడు. అప్పుడు శివుడు పినాకం అనే శివధనుస్సుతో, విష్ణువు సారంగం అనే విష్ణు ధనస్సుతో యుద్ధంలోనికి దిగారు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధాన్ని జరుగుతూ ఉండగా లోకాలన్నీ కూడా అతలాకుతలం అవుతూ ఉండగా సమస్త దేవతలు భయపడి బ్రహ్మ దగ్గరకు వెళ్ళగా అప్పుడు బ్రహ్మదేవుడు సమస్త దేవతలు అందరూ కలిసి
శివుడిని విష్ణువును శాంతించమని ప్రార్థించగా వారు ఆ యుద్ధాన్ని ఆపివేశారు. ఆ తరువాత శివుడు తన ధనస్సు అయిన పినాకిని శివభక్తుడైన ఒక రాజుకు ఇచ్చాడు. ఆ రాజు వంశానికి చెందినవాడే జనక మహారాజు. ఒకప్పుడు జనకుడు యజ్ఞం కోసం భూమి దున్నుతూ ఉండగా పాలులో నుండి ఒక ఆడ శిశువు పైకి వచ్చింది. ఆమెకు సీత అని పేరు పెట్టుకుని తన కుమార్తెలాగా పెంచుతూ వస్తూ ఉన్నాడు జనకుడు. చిన్నతనంలో సీత ఓ రోజు బంతితో ఆడుతూ ఉండగా అది శివధనుస్సు కిందకి వెళ్ళింది. దానిని అవలోలగా ఆమె తన చేతులతో పైకి లేపింది. ఈ దృశ్యాన్ని చూసిన తండ్రి జనక మహారాజు ఆ రోజు నుంచే సీతకు తగిన వ్యక్తిని భర్తగా తేవాలని నిర్ణయించుకున్నాడు. శివధనుస్సుని ఎక్కుపెట్టిన వారికే సీతను ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన నిశ్చయించాడు. ఆ సంగతి తెలిసి ఎందరో రాజకుమారులు స్వయంవరానికి వచ్చి ఆ ధనుబాణాన్ని ఎక్కుపెట్టలేకపోయారు. చివరికి ఓడిపోయిన రాజులంతా కూడా ఏకమై దండెత్తి వచ్చి 1 ఏడాది పాటు నగరాన్ని ముట్టడించారు. జనకుడు ఏమీ చేయడానికి శక్తి లేక దేవతలను ప్రార్థించాడు. వారు సేనలను పంపి నగరాన్ని ముట్టడించిన రాజకుమారులను పారద్రోలారు. తరువాత ఒకసారి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని జనకుడి దగ్గరికి వస్తాడు. జనకుడు వారిని యజ్ఞశాలకు పిలుస్తాడు. అప్పుడు జనకుడు తన వద్ద ఉండే శివధనుస్సును గురించి విశ్వామిత్రుడికి చెప్తాడు. ఆ ధనుస్సును రాముడికి చూపించమంటాడు విశ్వామిత్రుడు. దాన్ని తీసుకురావడానికి జనకుడు మనుషులను నగరంలోనికి పంపాడు. 8 చక్రాలు గల ఇనుప పెట్టెలో ఉండే ఆ శివధనుస్సును నగరం నుంచి యజ్ఞశాలకు తెస్తారు. అప్పుడు రాముడు దీన్ని ఎత్తడానికి ఎక్కుపెట్టడానికి నాకు శక్తి ఉందేమో చూస్తాను అంటూ పెట్టె తెరిచి ధనుస్సును మధ్యభాగంలో పట్టుకొని పైకెత్తి అవలీలగా తాడు తగిలించాడు. దానికి బాణం పెట్టడానికి ప్రయత్నించగా అది ఉరుములాంటి శబ్దంతో మధ్యకు విరిగిపోయింది. అప్పుడు జనకుడు పరమానందం చెంది సీతను శౌర్యవంతుడికే ఇవ్వాలని అనుకున్నాను. ఇప్పటికి నా ఆశ నెరవేరినది. ఈ కుర్రవాడు సీతకు అర్హుడు. వీరిద్దరి వివాహ విషయం ఇప్పుడే అయోధ్యకు కబురు చేస్తాను అన్నాడు. జనకుడి దూతలు 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు ఉదయానికి అయోధ్య చేరి దశరథుడితో శివ ధనుర్భంగం వృద్ధాంతం చెప్పి సీతారాముల వివాహానికి తరలిరమ్మని కోరారు. దశరథుడు ఆ వార్త విని ఎంతగానో సంతోషించి మంత్రులతో సంప్రదించి జనక మహారాజుతో సంబంధం ఉచితమని తెలుసుకున్నాడు. తర్వాత జనకుడు దశరథుడు కలుసుకుంటారు. జనకుడి వెంట ఆయన తమ్ముడు కుశధ్వజుడు కూడా ఉన్నాడు. దశరథుడి తరపున వశిష్ఠుడు జనకుడికి దశరథుడి వంశావళి గురించి అంతా సక్రమంగా చెప్తాడు. తర్వాత జనకుడు తన వంశావళిని తానే దశరథుడికి చెప్తాడు. 2 గొప్ప వంశాలు విజయం పొందగలిగినవి అని నిర్ణయించుకుంటారు. జనక మహారాజుకు సీత కాక ఊర్మిళ అనే కుమార్తె ఉన్నది. ఆయన తమ్ముడు కుశధ్వజుడికి మాండవి, కృతకీర్తి అనే 2 కూతుళ్ళు ఉన్నారు. సీతారాముల వివాహ ముహూర్తానికే లక్ష్మణుడికి ఊర్మిళను, భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని జనకుడు సూచించాడు. దానికి దశరథుడు కూడా ఒప్పుకుంటాడు. ఉత్తర పాల్గొని నక్షత్రంలో ముహూర్తం నిశ్చయమయ్యింది. పెళ్లికి ముందే దశరథుడు 4 లక్షల గోవులను దానం చేశాడు. ఆ రోజునే భరతుని మేనమామ కూడా మిథిలకు వచ్చాడు. అగ్నిసాక్షిగా 4 వివాహాలు జరిగాయి. దశరథుని కొడుకులు 4 తమ భార్యను వెంటబెట్టుకుని విడిదికి వచ్చేశారు. పెళ్లి కాగానే విశ్వామిత్రుడు తన దారిన తాను హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇలా రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టి వీరిచి సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఈ సీతారాముల కళ్యాణం కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగింది. ఇది ఇలా ఉంటే విష్ణువు తన ధనస్సు అయిన సారంగంను బూచికుడు అనే ఒక మహర్షికి ఇచ్చాడు. బూచిక మహర్షి మనవడే పరశురాముడు. క్షత్రియులను అంతం చెయ్యాలని భావించిన పరశురాముడు శివధనుసును విడిచినందుకు ఆగ్రహానికి గురై శ్రీరాముడి దగ్గరికి రాగా శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించి తన దగ్గర ఉన్న విష్ణు ధనుస్సును శ్రీరాముడికి ఇచ్చాడు. పరశురాముడు ఇచ్చిన విష్ణు ధనస్సుతో శ్రీరాముడు రావణుడిని సంహరించి తన అవతారం చాలించే సమయంలో వరుణదేవుడికి ఆ ధనుస్సుని ఇచ్చాడు. అంటే శివధనుస్సుని శ్రీరాముడు ఎక్కుపెట్టి విడిచి సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. విష్ణువుకు సంబంధించిన ధనస్సుతో శ్రీరాముడు రావణుని సంహరించి ఆ తర్వాత ఆ ధనస్సును వరుణదేవుడికి ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఖాండవ వన దహనం సమయంలో ఆ ధనుస్సును ఉపయోగించాడు.
ఇక కలియుగం ఆరంభంలో శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్న ఆ ధనుస్సును సముద్రంలో పడవేయగా అది మళ్ళీ వరుణదేవుడి దగ్గరికి చేరుకుంటుంది. ఈ విధంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి వలన శివుడికి విష్ణువుకు మధ్య యుద్ధం జరగగా వారి ధనుస్సులు ఆ తరువాత పరశురాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఉపయోగించగా చివరకు వరుణదేవుడి దగ్గరికి చేరిందని పురాణ వచనం. అలాగే శ్రీరామ నవమిలోపు శ్రీరామదేవిని వ్రత కథను వింటే మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. అనగనగా పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగం భట్టు. ఆయనకు ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగం భట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలనే బుద్ధి పుట్టినది. ఆ విషయం భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి నాగం భట్టు కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమయ్యారు. వారు నాగం భట్టుతో, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అప్పుడు నాగం భట్టు, అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకున్నట్టుకు వెళ్ళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనము ఎవరైనా మూటకట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర్ల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది, కానీ నీకు ధనము ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగారు. దానికి నాగం భట్టు, సరే రాములారా, మీరు ఏ దేవుని కథ వివరిస్తారో వివరించండి అని వేడుకొనెను. అప్పుడు సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ఇలా చెప్పటం ప్రారంభించారు. పూర్వకాలమున కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యము దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన పిల్లల కోసం పుత్ర కామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. దశరథ మహారాజు అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను 3 భార్యలకు ఇచ్చినాడు. వారు 3 భుజించగానే గర్భవతులైరి. 9 మాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచూ ఉన్నారు. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపెమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబలాలనే విద్యలను నేర్పెను. రాముడు తటాకిని చంపి శివుని విల్లి విరిచి సీతను పెళ్లాడి అహల్యను శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత 14 ఏళ్ల అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురముకు వెళ్ళి లంకా దహనం చేసి రావణాసురుణ్ణి వధించి విభూషణుడికి పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచూ ఉండెను. ఇది రామదేవుని కథ అని సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు నాగం భట్టుకు చెప్పి 5 లక్ష్మీవారములు పూజలు చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణుడికి, 1 ఉండ ముత్తైదువునకు, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యా పిల్లలు తినవలెను. ఈ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలెను. అలాగే నిత్యం ఈ రామదేవుని కథ చెప్పుకునేవారు అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుదురు అని సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు నాగం భట్టుకు చెప్పి మాయమైపోయారు. ఇక నాగం భట్టు తిరిగి ఇంటికి వెళ్ళి రామదేవుని వ్రతం చేశాడు. రామదేవుని కథ ప్రతినిత్యము కొడుకుకు, కూతురికి చెప్పేవాడు. అలా కొంతకాలం అయ్యేసరికి వారికి సిరి సంపదలు కలిగాయి. ఇక నాగం భట్టు ఇప్పుడు కాశీకి వెళదామనుకుని కొంచెం ధనం మూటకట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారుణ్ణి, కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు
ఆయా వారమునకు వెళ్ళి వచ్చి తల్లిని పిలిచి, అమ్మ రామదేవుని కథ చెప్తాను విందువు గాని రామ్మ అని పిలిచెను. అప్పుడు ఆమె, నాయన వంటవేళ అయ్యింది, ప్రొద్దున్నే దాసి పాచిపనికి వచ్చే వేళ అయినది, ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కుమారుడు తల్లిని పిలిచి కథ చెప్తాను విందువు గాని రామ్మ అని అనెను. దానికి తల్లి, ఇప్పుడేమి కథ నాయనా, పడకవేళ నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. అలా ఆమె రామదేవుని కథను నిర్లక్ష్యం చేయటం వలన రామదేవునికి కోపం వచ్చింది. దానితో ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగే వెళ్ళిపోయాయి. బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెడలిపోయెను. అంతకు ముందు నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెడలిపోవచున్నది. అప్పుడు కూతురు అయినటువంటి నారాయణమ్మ ఇదంతా చూసి, అమ్మ ఆ చెంబైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా, తల్లి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవి. వారి గుటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోవచ్చు ఉండగా, అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకుని లాగినది. దానితో సగము అంచు విరిగి సగము అంచు పొరుగువారికి వెడలిపోయినది. మరునాటి ఉదయమున తల్లి వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలోనున్న కంచము అంచు మాదే అన్నది. అప్పుడు వారు, మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారు. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది, పట్టుకుని వస్తానని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయెను. అప్పుడు ఆ పొరుగింటి వారు ఈ కంచము మాది అని తీసుకున్నారు. ఇక ఆ తల్లి చేసేదేమీ లేక సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినది. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అని అడుగగా, కంచం మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు, ఇప్పుడైనా రామదేవుని కథను చెప్తాను వింటావా అమ్మా అని అడిగెను. అప్పుడు తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకుని బ్రతుకుతా గాని రామదేవుని కథ మాత్రము వినను. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని తీసుకుని ప్రయాణమైనాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగంభట్టు తిరిగి ప్రయాణము ధనము మూట కట్టుకుని వస్తున్నాడు. నాగంభట్టు ఊరి చివరకు వచ్చి అక్కడ కోనేరులో కాళ్ళు కడుగుతూ ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయెను. అయ్యో ధనమంతా పోయిందే అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మ, నారాయణ భట్టు కనిపించారు. నాగంభట్టు వారిని చూసి, అబ్బాయి, అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగెను. దానికి వారు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగిందంతా కూడా తండ్రికి చెప్పెను. ఆమె ఆజ్ఞ ప్రకారము చెల్లిని వెంటబెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని కొడుకు అడుగుతాడు. నాగంభట్టు, సరే అలాగే చెల్లికి పెళ్లి చేయమని చెప్పి విచారిస్తూ ఇంటికి వెడలినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్తూ ఉండెను. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. అప్పుడు నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగెను. దానికి ఆ బ్రాహ్మణుడు, నాకు పెండ్లి వద్దు, పేరంటము అక్కర్లేదని చెప్పెను. సరే అని నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని మరలా కొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగెను. నాకు పెండ్లి వద్దు, పేరంటము వద్దు, ఇది వరకే 2 భార్యలు ఉన్నారు అనెను. మరలా వెళ్ళుచూ ఉండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా నారాయణ భట్టు ఆ యువకుడిని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అనెను. అప్పుడు ఆ యువకుడు, పెళ్లి చేస్తానంటే వద్దంటానా? కానీ మా గురువుగారు ఉన్నారు, ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అని అనెను. మీ గురువుగారు ఎక్కడున్నారని నారాయణ భట్టు అడుగగా,
ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. గురువు, బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకాంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకిష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానండి అని పలికెను. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి, అలాగే ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారక్కడనే కూర్చొని కథ చెప్పుకున్నారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి వారిద్దరికీ ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి ధారపోస్తున్నాను, పుచ్చుకోవలసిందని చెప్పగా, అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకొనుకుచూ ఉన్నాము, కథ అవ్వగానే పుచ్చుకుంటాం, నీకిష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాను. అలా నారాయణ భట్టు, నారాయణమ్మ భర్త ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులున్నారు, వారిని తీసుకువచ్చి ధారపోయండని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయం లేచి 16 మంది బోయీలను పల్లెకిని తోటలోనికి పంపిరి. వారు తోట దగ్గరకు వచ్చి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికీ ధారపోస్తారంట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపిరి, కావున రావలసింది అనిరి. దానికి నారాయణ భర్త, మేము రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అనగా, బోయిలు కథ విన్న తరువాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహము ధనము వారికి ధారపోసి వెళ్ళిపోయేరి. అప్పుడు నారాయణ భట్టు, ఆమె భర్త అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొనుచూ ఉండిరి. కొన్ని దినములయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేనిన్ని దినములు ఇలా ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకుని వస్తాను, నీవు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణము వెడలెను. నారాయణమ్మ ఆమె భర్త మానకుండా కథ చెప్పుకొంచూ ఉన్నారు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్ల ఎండబోసుకొని కాపలా కూర్చున్నాడు. నారాయణ భట్టు ఆ గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగెను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అంధుడను, మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమన్నగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అనెను. అంటదా నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను, వినిదవా అని అడిగెను. గొల్లవాడు అలాగే వింటాను చెప్పమన్నాడు. రామదేవుని కథ వ్రత విధానమును చెప్పేసరికి గొల్లవానికి కొంచెము కళ్ళు కనిపించెను. ఓహో, కథలోనే ఇంత మహత్యము ఉన్నది, వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యము ఉంటుందో అని ఆ దేవుడి గురించి చెప్పమనెను. అప్పుడు నారాయణ భట్టు, అది రామదేవుని మహత్యము. 5 లక్ష్మీ వారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టవలెను. ప్రసాదము 5 ఉండలు చేసి రామదేవునికి నివేదించి ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలెను అని గొల్లవాడికి చెప్పి వెడలిపోయెను. అలా నారాయణ భట్టు తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. నారాయణ భట్టు ఆ రాజును చూసి, ఏమి రాజా విచారిస్తూ ఉన్నారు అని అడిగెను. దానికి ఆ రాజు, నారాయణ, నా భార్య బిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకునిరి, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పెను. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెబుతాను, వింటారా అని అనెను. రాజు, అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అనెను. ఇక నారాయణ భట్టు రామదేవుని కథ అంతా కూడా రాజుకు చెప్పి వ్రత విధానమంతా కూడా వివరించెను. ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా
పరారైన భార్యాబిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము అని అడిగారు. అప్పుడు నారాయణ భట్టు, నేను ఏ దేవుడనూ కాను, ఇది రామదేవుని కథ మహత్యము. మీరు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా కూడా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తూ ఉన్నావు తల్లి అని అడిగెను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెళ్ళి అయింది. నా భర్త దేశాంతరం వెడిలినాడు. నా తల్లిదండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని వదిలివేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేనొక కథ చెప్తాను, వింటావా అమ్మా అనెను. అలాగే వింటాను బాబు, చెప్పమన్నది ఆ స్త్రీ. దాంతో నారాయణ భట్టు ఆ స్త్రీకి రామదేవుని కథంతా కూడా చెప్పి వ్రత విధానమంతా కూడా చెప్పేసరికి దేశాంతరము వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లిదండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవమో చెప్పండి, మిమ్ములను మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను. అప్పుడు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని కథ మహత్యము. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా కూడా చెప్పి కొంత దూరము వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. నారాయణ భట్టు ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను. అప్పుడు ఆ ఇల్లాలు, మా ఇంటిలో మడి ఆచారం గనుక కుదరదు, ఇల్లు లేదు, వెడలిపోండి అని అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా సరే చూపించి తల్లి అని అడిగాను. దానికి ఆ ఇల్లాలు, తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెడలి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద రామదేవుని పటము పెట్టి కథ చదువుకొనుచూ ఉన్నాడు. అంతలో ఆ ఇల్లాలు యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చాడు. ఆమె తాంబూలం పుచ్చుకొని లోపలికి వెడలిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. ఇది చూసిన ఇల్లాలు ఆశ్చర్యపోయింది. ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తమదేనని తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుంది. ఇంతలో ఆమె భర్త పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె భర్తను చూసి, ఈ ఇల్లు మనదే, ఇలా రండి అంది. కానీ ఆమె భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని అంటాడు. అప్పుడు ఆమె, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకయ్యినదో చెప్తాను వినండి. ఎక్కడ్నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని అడిగాడు. నేను ఇవ్వనని చెప్పితిని. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమనెను. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యంలా కోనేరున్నదని చెప్పితిని. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యములగా పెట్టి యందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనుచూ ఉండెను. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు. నేను లోనికి వెళ్ళిపోయి తిన్నాను. అతడు కొన్ని అక్షింతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యము అని పలికెను. అప్పుడు ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదాన, అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరెను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడికి కనిపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది.
మేము పూజించుకుంటాము అనెను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచూ ఉన్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా భార్య ఇల్లు ఇవ్వనన్నది కాబట్టి మాదే తప్పు. మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది. మీరు ఏ దేవుడో చెప్పండి, మేము మిమ్ము పూజించుకుంటామనెను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావటం నాదే తప్పు అనెను. నేను ఏ దేవుడను కాను, ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెడలి 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా కూడా చెప్పెను. రామదేవుని వెతుక్కొని తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తిరిగి ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములను పొంది అష్ట సంపదలతో తులతూగుతూ ఉన్నారు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తెప్పలనక ఆకలనక దప్పికనక చెట్లనక పుట్లనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాల పట్టుకుని వెతుకుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛెల్లి కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనము చేద్దువు గాని రమ్మనెను. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచూ ఉన్నాను, ఒక కోనేరు చూపించండి చాలు, స్నానం చేస్తానన్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు తూర్పు దిశ ఈశాన్య మూల ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయెను. లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో వెండి కంచాలు, వెండి పీటలు, పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో ఎదురయ్యి మా ఇంటిలో భోజనం చేద్దురు గాని రమ్మన్నారు. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నేనే రామదేవుణ్ణి అని చెప్పాను. దానికి నారాయణ భట్టు, అయితే కావచ్చును మహానుభావ, నాకు నీ దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూది రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం త్రినేత్రముతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు శంకరుణ్ణి స్తోత్రము చేసెను. తర్వాత నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలనని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వృక్షస్థలంబున వన మూలికతో మురుగు తీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదాధరుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు హరిని కూడా నారాయణ భట్టు స్తోత్రము చేసెను. తర్వాత నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలనెను. అప్పుడు హనుమ, సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు నారాయణ భట్టుతో, ఇప్పుడైనా సరే భోజనం చేస్తావా అని అడిగెను. దానికి నారాయణ భట్టు, అలాగే చేస్తాను గాని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయమిస్తేనే భోజనం చేస్తానన్నాడు. అప్పుడా సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి వెండి కంచాలు, పైడి పీటలు వేసి వారి బంధు కోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీతమ్మ తల్లి భోజనం పెట్టెను. అందరూ భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలము వేసుకున్న తర్వాత నారాయణ భట్టు రామునితో, నాతో వస్తానని అభయహస్తమిచ్చావు కావున మా ఇంటికి నాతో రావలసినదని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు వెనుక రామదేవుడు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అలా కొంత దూరం వెడిలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూశాను. అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంతటా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి, ఏమి ఇలాగున పడిపోయావు, నాతో నడవలేని వాడవు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగెను. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. మీ మహత్యము తెలుసుకొనుటకు నేనెంత వాడను, నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై
ఎక్కించుకుని తీసుకువెళ్ళమనెను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారు. రామదేవుడు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించను. మరికొంత దూరము వచ్చేసరికి స్త్రీ ఇల్లు కనిపించను. అచట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చుని కథ చెప్పుకొంచూ ఉన్నారు. వారికి అష్టైశ్వర్యములు ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడు రామదేవుడు. మరికొంత దూరము వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను. ఆ రోజు ఆదివారము. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకొని కథ చెప్పుకుంటూ ఉన్నారు ఆ గొల్లలు. రామదేవుడు వారిని మెచ్చి ఐశ్వర్యములు ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడవాయకుండా వారిని కాపాడి రక్షించేనారంట. ఇంకా కొంత దూరము వచ్చేసరికి చెల్లెలి ఇల్లొచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచు బంగారపు తూగుటు ఉయ్యాలలో ఊగుచూ ఉన్నారు. రామదేవుడు వారిని మెచ్చి ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్నిలా మర్యాద చేయనక్కర్లేదు. నేను రామదేవుణ్ణి తీసుకువచ్చుచుంటిని. నీవు నీ భర్త మా ఇంటికి రావలెను. మనందరము పూజ చేసుకుందాము అని చెప్పాను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తాననెను. నారాయణమ్మ ఆమె భర్తతో, నారాయణ భట్టు, రామదేవునితో సహా వారందరూ కూడా బయలుదేరి వారి గ్రామము పొలిమేరకొచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండై, నాగంభట్టు గారు మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచూ ఉన్నారని పరుగున వెడలి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమారుణ్ణి కుమార్తెను కౌగిలించుకుపోయినారు. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకుని వస్తూ ఉన్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి చక్కగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటం పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకుని వచ్చేదనని చెప్పాను. దాంతో నాగంభట్టు సంతోషమున ఇంటికి వచ్చి 4 మూలలా దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి 4 మూలల వెతకగా ఒక పుచ్చు పీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు. నీవు రామదేవుణ్ణి తీసుకురమ్మని కుమారుడికి కబురు పంపెను. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడి పాదము పెట్టవలెనని ప్రార్థించను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడి పాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో ఇలా అనెను, అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సింహాసనమును కొని దయుంచి తమరు కూర్చుండవలసినదిగా వినయంగా ప్రార్థించను. ఆ మాట విని రామదేవునకు జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, మాణిక్యములతో చేసిన బంగారపు సింహాసనంగా మారింది. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలిసినారు. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడ నుండి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడుగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అనెను. నాగంభట్టు గారు పచ్చని పందిరులు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేసెను. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత భాగంభట్టు భార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ
మానకుండా చెప్పుకుంటూ ఉన్నారు. రామదేవుడు వారు భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ కూడా అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండిరి. అలాగే శ్రీరామ నవమిలోపు త్రినాద వ్రత కథ వింటే చాలు, నెల బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. పురం అను గ్రామంలో మధుసూదనుడు అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అగుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడకు ఒక కొడుకు జన్మించెను. కానీ తల్లిపాలు లేనందువలన ఆ పిల్లవాడు రోజురోజుకు కృషించుచూ ఉండెను. బాలుడు కృషించుచున్నందువల్ల ఆ బ్రాహ్మణ స్త్రీ పెనిమిటితో, అయ్యా, నేను చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి. పిల్లవానికి పాలు నిమిత్తం పాలుగల ఆవునొకటి తీసుకొని రండి అని అంటుంది. ఆ మాట భర్త విని, ఓ శ్రీరత్నమా, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా బీదవారము, పాలుగల ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నములు మనకు లేవు. నేను లోకులలో ఘన్యత ఎలా పొందుతాను? ఎవరు ధన సంపదలు కలిగి ఉంటారో వారికి లోకమంతా మర్యాదలు చేస్తారు, వారికే అంతా భయపడతారు. బ్రాహ్మణులకు సైతం ఆస్తిపాస్తులు ఉంటేనే దానధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. నా వంటి బీదవాడిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్తాడు. ఆ మాటలు విని భార్య దుఃఖిస్తుంది. ఓ బ్రహ్మదేవుడా, మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచూ ఉండగా ఆ పిల్లవాని ఘోష చూసి ఏమీయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలము వగేరా చిల్లర సామానులు తీసుకొని సంతకు వెళ్తాడు. ఆ వస్తువులను సంతలో అమ్మివేసి అమ్మిన సొమ్ముతో 50 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును పట్టుకుని సంతోషించి పెనిమిటితో ఇలా అంటుంది, అయ్యా, ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలుగల ఆవునొకటి తీసుకుని రండి అంటుంది. తన భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ 50 రూపాయలు పట్టుకుని గ్రామములు తిరుగుతూ ఉంటాడు. ఇట్లు తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సరి సమానంగా ఆ షావుకారు ఉండెను. దైవ ఘటన మాత్రం వేరే ఉన్నది. తన ఆవులలో బోధ అను ఒక ఆవు ఒకటి ఉండెను. అది మిగులు దుష్టబుద్ధి కలది. పైకి మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉండేది. ఒక దినము షావుకారు చూస్తూ ఉండగానే పేదవాని పొలంలో చొచ్చి తినేస్తూ ఉంటుంది. అది చూసి ఆ షావుకారు అతి కోపంతో ఏమనుకుంటున్నాడంటే, దీని ముఖం చూడకుండా ఈ ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. అది విలువగల ఆవు అయితే కాని ఈ దుష్టబుద్ధి గల ఆవును 50 రూపాయలకైనా సరే ఇచ్చేస్తాను అని అనేసరికి ఆ బ్రాహ్మణుడైన మధుసూదనుడు ఆ మాటలు విని ఆ షావుకారుతో ఇట్లనెను, ఓ షావుకారు, వినండి. అది విలువగల ఆవు అయినప్పటికీ మీరు దానిని 50 రూపాయలకు అయినా సరే అమ్మేస్తాను అని అన్నారు. 50 రూపాయలు నేను ఇచ్చివేస్తాను. ఆవును దూడను రెండును ఇప్పించండి అని అనగానే ఆ షావుకారు బ్రాహ్మణుని చూసి, నీకు వెర్రి పట్టినదా? విలువగల ఆవును 50 రూపాయలకు పట్టుకుని పోతావా అని అనెను. మరలా మదిలో విచారించి తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఏమో. ఆ ఆవును ఇవ్వకపోతే నాకు అసత్య దోషము ప్రాప్తించును అని బ్రాహ్మణునకు ఆవును దూడను ఇచ్చివేయగా బ్రాహ్మణుడు వాటిని తోలుకొని అచ్చటి నుంచి బయలుదేరి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ ముఖం చంద్రుని చూసిన కలువ వలె ప్రకాశించింది. ఆమె వెంటనే పాలు పిండి తన కుమారునికి పోసి బహు సంతోషము పొందినది. ఇట్లు కొన్ని నెలలు పోయిన పిమ్మట ఒకరోజు ఆ ఆవు మేతకు వెళ్ళి తిరిగి రాలేదు. పొద్దుపోయిన వేళ అయ్యింది. అయినా ఆవు రాకపోవటం చూసి బ్రాహ్మణుడు వెతకబోయెను. వీధులలో సమీపమున ఉన్న వ్యవసాయ పొలంలలో చూసెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి త్రోవలో ఒక పెద్ద చెట్టును చూసెను. అది ఒక గొప్ప మర్రి చెట్టు. మధుసూదనుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళినాడు. బ్రాహ్మణుడికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ చెట్టుపైన 3 మనుషులు కూర్చున్నారు. వారు ఎవరు అనగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు.
అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకొని పోవుచూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుని పిలిచి, ఓ బ్రాహ్మణుడా, నీవు నీ మనసులో ఎందుచేత దుఃఖము కలిగి ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నావు? ఆ సంగతి మాతో చెప్పమని అడుగగా బ్రాహ్మణుడు 2 చేతులు జోడించి, అయ్యా, నేను మిక్కిలి బీదవాడను, భిక్షమెత్తుకుని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉండెను, అది కనిపించలేదు. ఈ దినం శ్రీపురం సంత అగుచున్నది. ఆ సంతకు పోయి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకుపోయిన ఎడల ఆ సంతలో అమ్ముతారు కదా, అందుకే దానిని వెతుకుతూ వెళ్ళుచూ ఉన్నాను. ఓ త్రినాథ స్వాములారా అని తన వృత్తాంతం చెప్పెను. అది విని బ్రాహ్మణుడితో త్రిమూర్తులు, నీవు ఇప్పుడు సంతకు వెళ్ళుచూ ఉన్నావు కదా, మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకుని రాగలవా అని అన్నారు. బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలనని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా గంజాయి, 1 పైసా ఆకువక్కలు, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి. అది విని బ్రాహ్మణుడు, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకుచున్నవి? నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకుని జీవించుచూ ఉన్నాను అనగా, ఓ బ్రాహ్మణుడా విను, అదిగో అటు చూడు, రెల్లు పొద కనిపించుచూ ఉన్నది, దాని మొదలు 3 పైసలున్నవి అనగా, ఆ పలుకులు విని బ్రాహ్మణుడు వెళ్ళి రెల్లి పొద మొదలు చూసేసరికి 3 పైసలు ఉన్నవి. ఇంకా ఉంటాయేమోనని ఆ చెట్టును ఇంకా పైకి తీర్చుచూ ఉండెను. అది చూచి త్రినాథుల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా? అందులో పైసలు లేవు, ఎంత దొరికినదో అదే ఉండును అనెను. ఆ పలుకులు విని బ్రాహ్మణుడు అచ్చటి నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్ళి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించెను. అది చూచి త్రిమూర్తులు, తిరిగి ఎందుకు వచ్చావు అని అడిగారు. దానికి బ్రాహ్మణుడు, మీరు చెప్పిన వస్తువులు దేనిలో తేవలెను అని అడిగెను. దానికి త్రినాథులు, నీ గావాంచలో తెమ్మని చెప్పిరి. అది విని బ్రాహ్మణుడు, నూనె గావాంచలో ఎలా వస్తుందండి? మీరు జగత్కర్తలు, నా వద్ద కపటముంచి చెప్పుచున్నారు అనగా త్రిమూర్తులు, మా నామము తలుచుకుని నూనె గావాంచలో తీసుకురా అని చెప్పగా బ్రాహ్మణుడు సెలవు తీసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. ఆనందంతో బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు. ఆవులుండే సంతకు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు, చెక్కలు, గంజాయి పుచ్చుకొని నూనె గురించి బజారుకు వెళ్ళి తేలుకల వాడిని నూనె అడిగెను. గావాంచ చూపి ఇందులో 1 పైసా నూనె పొయ్యమనెను. ఈ సంగతి తెలుకలవాడు చూసి బ్రాహ్మణుడు పిచ్చి మనిషి కాబోలునని నూనె లేదు అని చెప్పాను. అచ్చటి నుండి మరి ఒక ముసలి తెలుకలవాడిని నూనె అడిగెను. ఆ ముసలివాడు చూసి నూనె ఎంతది కావలెను అని అడుగగా 1 పైసా నూనె మాత్రం పట్టుకుపోవుదునని ఆ బ్రాహ్మణుడు చెప్పెను. తెలుకలవాడు నూనె కొలిచెను. బ్రాహ్మణుడు గావాంచ చూపించెను. అప్పుడు తేలుకలవారు, ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు, వీనిని మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకుని కొలత పాత్రను తిరగవేసి నూనె కొలిచి ఇచ్చెను. విప్రుడు గావాంచ కొన చెంగును పట్టుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయెను. అంతే, తెలికలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూసి తెలికలవాడు మూర్ఛపోయినాడు. తెలికల వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పుదను, ఎక్కడి నుంచే ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడే ఇట్లు వెళ్ళినాడు. కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు, లేదని అనగా వెళ్ళిపోయినాడు. కాగున అందరూ విచారించి పరిగెత్తుకొని బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. దాంతో మళ్ళీ మధుసూదనుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన గిద్దెతోనే నూనెను సరిగ్గా కొలవగా ఎప్పటిలాగానే ఆ నూనె గిన్ని నిండుగా అయినది. అది చూసి ముసలి వ్యాపారి అనగా నూనె అమ్మేవాడు ఆనందము చెందాడు. విప్రుని గావాంచలో చమురు ఉంచారు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. అలా బ్రాహ్మణుడు త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి వారికి సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. సెలవు అడగగానే త్రిమూర్తులు
విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూసి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను. నీవు త్రినాదుల పూజ చేస్తే నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాదులనగా, అది విని బ్రాహ్మణుడు, స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మలను పూజ చేయాలి అని అడుగగా, త్రినాదులు ఇలా అన్నారు, ఓ ద్విజుడా, వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు, కొంచెముతోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజ ద్రవ్యములు ఇంతే. మాకు వీటితోనే పూజ చెయ్యము. మట్టి చిలుమల యందు గంజాయి నిలిపి అందులో నిప్పుతో ధూపము వెయ్యవలెను. దీప ప్రమ్మిదలు 3 వేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలా చేస్తే సకల పాపములు నశించును అని త్రిమూర్తులు మధుసూదనుడితో చెప్పెను. అది విని మధుసూదనుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరచాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావాంచె చెంగు చీరి వర్తులు చేయమనగా, ద్విజుడు, నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకుని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉంటాను. అన్న వస్త్రములకు బహు కష్ట పడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నా గావాంఛ వత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఎలా మనస్ఫూర్తిగా పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్య దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో అన్నారు. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. మధుసూదనుడు అలా త్రినాద పూజ చేసి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్తూ ఉండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాథుల వారు నాయందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ ఆరంభించాడు. చెయ్యవలసిన కార్యక్రమముల అందరికీ విశదముగా తెలియపరిచాడు. నా స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళ సమర్పించాడు. మేళ చెయ్యు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాద పూజ చేశారు. అందరి ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకారులు అందరూ కూడా వ్యాపారులు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా, అయ్యా, దయచేసి మా ఫిర్యాదు మీరు వినండి. మధుసూదనుడును పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు. వాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాద మేళను ఆచరించినాడు. త్రినాదులు ఏ దేవతలు వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్న రైతులందరూ కూడా త్రినాద మేళ చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళను చేసినారు. అందరూ మోక్షమందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి. ఇలా అయితే మా క్రయ విక్రయములు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిచి కోపంతో ఇట్లన్నాడు, త్రినాదులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజించుచూ ఉన్నారు?
నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. నా మాట కాదని ఆ పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదీలో ఉండవలసింది అని రాజుగారు చెప్పారు. అట్లు కాదని మీరు పూజ చేసిన ఎడల సోలం చేయబడునని రాజుగారు ప్రజలందరికీ కూడా తాకీదు ఇచ్చి పంపినారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసింది. ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు ఘోష వినపడుతూ ఉన్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తుతూ ఉన్నారు. రాజు దైవకృప తప్పటం వలన తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తూ ఉన్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచూ ఉన్నారు. దహనము చేయుటకై స్వర్ణ భద్రా నది తీరమందు ఆ శవము నుంచినారు. రాజు బాధను చూసిన త్రినాదులకు దయ కలిగినది. రాజకుమారుణ్ణి బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానముకు వచ్చారు. ఆ బ్రాహ్మణులు రాజును వారి సమూహమును చూసి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకు వచ్చినారు? ఎలా విచారించుచూ ఉన్నారు? ఎలా విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషము చేసెనో కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను పూజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేల చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకుతాడని చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాద స్వాముల పేర్లు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్తూ ఉండెను. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్రా నదీ తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూసి, జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు నిందించినందువలన అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన తన కుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేటుకు కూర్చుని ఉన్నాము. ఇది చూచి ప్రభువులకు దయ కలిగినది. వచ్చి రాజకుమారుని బ్రతికించినారు. అందుకు 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను అని చెప్పారు. ఆ మాటలు విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందురో, చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టము రాకుండా ఉంటే ప్రభుల వారికి 5 మేళలు చేస్తాను అని మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పైదేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నది ఒడ్డున లగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ కూడా ఓడలోని ధనము మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూసి ప్రభుల వారి మేళలు మర్చిపోయాడు. అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు. దాంతో ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలోనున్న వారందరూ కూడా నీటిలో మునిగిపోయిరి. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి త్రినాదులు, నీవు మాకు మేళలు ఇస్తానని మర్చినావు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు వస్తుంది అని సెలవిచ్చారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పము చేసియుంటిని, ప్రభువుల మహిమను మరిచితిని.
ఇప్పుడే త్రినాథుల వారికి మేళ ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళ సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూసి పట్టలేని సంతోషము పొందెను. పరిచారికలు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనము ఇంట్లోకి తీసుకుపోయినారు. ధనము మోయించి షావుకారు ఇంట్లో ప్రవేశించెను. గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు. రాజ్యమంతా త్రినాథస్వామి మేళ గురించి ప్రకటనలు పంపించినారు. మేళను చూచుటకు అంతా వస్తూ ఉన్నారు. ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవనునబోయే వారితో, అన్న మీరెవరు, మీ పేరేమిటి, మీరెక్కడికి వెళ్ళుచూ ఉన్నారు అనెను. వారు మేళ చూచుటకు వెళ్తూ ఉన్నామని చెప్పారు. అది విని గుడ్డివారు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడ, త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా వస్తాయి, ప్రభుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళ వద్దకు ప్రవేశించారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచూ ఉండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక పొట్టవాడు కూర్చుని ఉన్నాడు. ఆ పొట్టవాడు గుడ్డివాడిని చూసి, నీవు గుడ్డివాడువు, ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు గుడ్డివాడు, అన్నా, నేను మేళను చూచుటకు వెళ్తూ ఉన్నాను అని చెప్పాడు. ఆ మాటలు పొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు పొట్ట, నేనెలాగున నడవగలను, నీకు కాళ్ళున్నవి, దేక్కొని వెళ్ళగలవు అని అంటాడు. అంతటి గుడ్డివాడు, నీవు త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము, నేను కేవలం గుడ్డివాడిని, ఏమాత్రం కన్నులు కనిపించుటలేదు, త్రినాథస్వామి వారిని భజించినాను కనుక కొంచెము కనిపిస్తున్నవి, అందుచే నీవు కూడా స్వామివారిని భజించిన వానివైతే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా, పుట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు. గుడ్డి అన్న, నీకు కాళ్ళు ఉన్నవి, నడవగలవు, నేను ఎలాగూ నడవగలను, నన్ను నీ భుజము మీద కూర్చుండబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చయంగా ఇద్దరము మేళకు చేరుకుందాము అని పొట్టవాడు చెప్తాడు. అతని మాటలు విని గుడ్డివాడు పొట్టవానిని భుజముపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతూ ఉన్నాడు. మధ్యలో గుడ్డివాడు, నేస్తం, నేత్రాలు ఇప్పుడు నిర్మలంగా కనిపించుచూ ఉన్నవి అని అనగా, పొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను అని చెప్తాడు. ఈ విధంగా గుడ్డివాడు పొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళ దగ్గరకు ప్రవేశించినారు. మేళ జరుగు స్థలంనకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళ చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ పొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళ చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి, మేళ చెల్లించకుండా నీవు వెళ్ళుచూ ఉన్నావు కాబట్టి నిన్ను మేళ వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా, వైష్ణవుడు, నాయనలారా, నా అపరాధము క్షమించండి, ఇక నుండి మేళ కాకుండా వెళ్ళను, నేను నికరముగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను అని అంటాడు. కానీ అప్పుడే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు, ఈరోజు ఎందుకు నా దగ్గరికి రాలేదు అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఆమె, నా కుమారుడు మేళ వద్దకు వెళ్ళినాడు అని చెప్తుంది. అప్పుడు గురువు మేళ ఎవరిదని అడిగినాడు. అందులకు ఆ ముసలి ఆమె త్రినాథుని మేళ అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉన్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశారు. తర్వాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరము వెళ్ళేసరికి బోరున వర్షము కురియసాగినది. కటిక చీకటి కావటం వలన త్రోవ కనిపించటం లేదు. గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తూ ఉన్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. వారిని చూసి గురువు మూర్ఛపోయినాడు. శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి, అయ్యా,
తమరు త్రినాథ స్వామి వారికి అపరాధాలు చేశారు, త్రినాథ మేళను పాడు చేసినారు, అందుకే మీకు ఈ దుస్థితి కలిగినది. మీరు నిష్ఠతో స్వామివారి మేళను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా, ఆ మాటలు విని గురువు 5 మేళలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష వేసినాడు స్వామి. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభుల వారి మహిమ తెలుసుకొనలేకపోతిని అని ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళలకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళ సమర్పించాడు. నూనె కాండము చెల్లినది, ప్రభుల వారి పూజ కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయిని అందరూ కూడా పంచుకుని సేవించి సుఖమనుభవించారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠివ్యాధి, గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటిగా హాస్యము చేసిన ఎడల నడ్డితనము, గుడ్డితనము కలుగుతుంది. కాబట్టి రామనవమిలోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. అదృష్టం మీ తలుపు తట్టినట్లే. రామనవమిలోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. శ్రీరాముడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జాతకం మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.